మొత్తుకుంటోంది. కానీ బీజేపీ వాళ్ళే పొత్తుల కోసం దేబిరిస్తున్నారు, తెలుగుదేశాన్ని బతిమలాడుతున్నారు, తెలుగుదేశం వద్దంటోంది అని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే చెప్పాను కదా, చంద్రబాబు గారి మీద ప్రేమ భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ఉంటుంది రాధాకృష్ణ గారి. ఆయన్ని దేవుడి కింద చూపించి ఎదురోళ్ళందరినీ దరిద్రులుగా చూపించేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గతి లేక ఇక్కడికి ఏదో వస్తున్నారు అన్నట్టు. దేశవ్యాప్తంగా 400 స్థానాలు గెలుచుకుంటాం పోరా బాబు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే, గతి లేక తెలుగుదేశం పార్టీ వెంటపడి పొత్తు కోసం తాపత్రయపడుతుంటే వీళ్ళేం వద్దంటున్నారంట బీజేపీతో పొత్తుకి. కానీ వాళ్ళు మాత్రం బతిన్లాడి ఇద్దాం అనుకుంటున్నారంట. ఇంతకంటే నీచం, ప్రజలందరూ కళ్ళెదురుగుండా జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా పక్కదోవ పట్టించి తప్పుదోవ పట్టించేటటువంటి నీతి జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళు, నీతి మాలినటువంటి జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా నీతులు చెప్తానే ఉంటారు. అయితే కారుతో ఢీకొట్టి ఆపై తొక్కించండి, కానిస్టేబుల్ దారుణ హత్య, ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకు, చలో అసెంబ్లీపై ఉక్కుపాదం అన్నటువంటిది. అలాగే వాళ్ళు ఏదో శంకర్ దాదా అంటూ రాయలసీమలో రాయలకోటలో శంకర్ దాదా అన్నటువంటిది రాసుకొచ్చారు. ఈ ఒక ఎమ్మెల్యే గురించి రోజుకొక వార్తలో భాగంగా. ఇకపోతే నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకు 95,000 కోట్లకు పైన శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బొగ్గన అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇకపోతే చేతకాక చేయలేక అంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్ వింత వాదనలు, కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకూడదని షరతు, విపక్షంగా ఉండగా మెడలు వంచేస్తారని గర్జన, అధికారంలోకి రాగానే కేంద్రంతో ములాఖత్, హైదరాబాద్ వంటి నగరం లేదని ఆవేదన, విశాఖపట్నం నుండి ఐటీని తరిమేసింది ఆయన, తన హయాంలో ఆర్థిక సంఘం నిధులు రాలేదట, మరి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగలేదు, చేసిన అప్పులపైన అదే తప్పుడు వాదన, హామీలన్నీ నెరవేర్చారు అంటూ మాయ మాటలు. ఇంతకంటే నీచం మరొకటి ఉండదేమో. ఎందుకంటే నిర్మోహమాటంగా చెప్పుకొచ్చాడు. హోదా అన్నటువంటిది బిల్లులో లేదు, దానివల్లనే కష్టం. బిల్లులో ఉంటే చట్టబద్ధంగా తీసుకోగలుగుతాం, ఇక రాజకీయ కంపల్షన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది నిర్మోహమాటంగా చెప్పుకొచ్చింది. రెండవది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్రిందసారి హోదా కోసమే మేము బయటకు వచ్చేసామంది కదా, మరి ఇప్పుడు వెళ్ళి అదే భారతీయ జనతా పార్టీ సంకలం ఎందుకు దూరుతోంది? ఏ హోదా ఇస్తానని చెప్పింది? లేదా పవన్ కళ్యాణ్ హోదా గురించి ఏమన్నా ఇప్పుడు అడిగి పొత్తు పెట్టుకున్నారా? ఆ హోదా అన్నది చచ్చిపోయినటువంటి అంశాన్ని బతికించాలని ప్రయత్నిస్తున్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. దానికి ఇక్కడ జగన్ దుర్మార్గుడని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రజ్యోతి ఇక నడుస్తూనే ఉంటుంది.